హలో అందరికీ వెల్కమ్ టు వీరూస్ కిచెన్. ఇవాళ నేను హోమ్ స్టైల్ చికెన్ పికిల్ ఎలా చేయాలో త్వరగా చూపించేస్తాను. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము. చికెన్లో ఉప్పు, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం స్టవ్ మీద చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క అడుగంటకోకుండా కలుపుకుంటున్నారు. చికెన్ పికిల్కి స్పైసెస్ మసాలా చూద్దాము. 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. 2 ఇంచ్ దాల్చినీ చెక్క వేసుకొని 6 నుంచి 7 వరకు లవంగాలు, 4 ఇలాచీలు, 1/2 స్పూన్ మాత్రమే మెంతులు తీసుకున్నాను, ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. 1 స్పూన్ జీరా. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకొని మరీ పౌడర్ కన్సిస్టెన్సీ కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీరు కావాలంటే పీనట్ ఆయిల్ ఆర్ మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము బాయిల్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మరీ ఎక్కువ గట్టి ముక్కలాగా వేపుకోకుండా మనం తినగలిగేంత వరకు ముక్కను పట్టుకుంటే కొంచెం విరిగిపోయేలాగా చూసుకోండి. అదే ఆయిల్లో నేను కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ లో టు మీడియంలో బ్రౌన్ వచ్చిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం వేపుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా పౌడర్ అండ్ 1/2 కప్పు నేను సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని తర్వాత 1 డే తర్వాత సాల్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ కారం తీసుకున్నాను నేను. ఈ క్వాంటిటీకి నాకు 1 కప్ కరెక్ట్ సరిపోతుంది. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కాసేపు 1 to 2 అవర్స్ పక్కన పెట్టేసి చికెన్ మొత్తము చల్లగా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. కంప్లీట్ చికెన్ కూల్ అయిన తర్వాతనే నిమ్మకాయలు యాడ్ చేయాలి. ఆయిల్ తక్కువ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, మీరు కూడా ట్రై చేసి చూడండి.